హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి. ఏంటి ఇవాళ మార్నింగే వీడియో తీసేసావు అని అనుకుంటున్నారా? అదేనండో, ఇవాళ మేము వచ్చేసి కుంభమేళకి వెళ్తున్నామండి. ఏంటి కుంభమేళ అయిపోయిందిగా అనుకుంటున్నారా? అదేనండో, తెలంగాణ వాళ్ళ కుంభమేళ మేడారం జాతరండోయ్ బయలుదేరుతున్నామండి. అందుకే దానికి కావలసినవన్నీ చేసుకొని పెట్టుకుంటున్నాం. అదేనండి, పొద్దున్నే బయలుదేరుతున్నాం కదా, మళ్ళీ దారి మధ్యలో ఆకలి అవుతుందని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇక్కడైతే మా అమ్మ అయితే సమ్మక్క సారలమ్మకైతే పూజ చేసుకుంటున్నారండి. మా అమ్మ వచ్చేసి అమ్మ నీ దగ్గరికి అయితే వస్తున్నాం, మంచిగా వచ్చేటట్టు చూడమ్మా సమ్మక్క సారలమ్మ అని చెప్పేసి మొక్కుకున్నామండి. మేమైతే ఎంతో మహిమగల తల్లి సమ్మక్క సారలమ్మ, అమ్మకి ఎంతో ఇష్టమైనది బంగారం అండి. అది కూడా తీసుకెళ్తున్నాము. మేమైతే నేను మా కుట్టి పాప రెడీ అయిపోయాము. చూడండి, నా కుట్టి పాప రెడీ అయిపోయి అలసిపోయింది కూడా, పడుకుంది. ఇక్కడ వచ్చేసి మా వదినేమో మేము వెళ్తున్న వెహికల్ ఉంటుంది కదా, దానికైతే పూజ చేస్తున్నారు. పసుపు కుంకుమ అన్నీ రాస్తున్నారండి. ఈమె వచ్చేసి మా చెల్లి, అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ మేము వెళ్తున్న బండికి అయితే పూజ చేస్తున్నారండి. ఎందుకంటే పూజ చేయాలి కదా, అందరైతే ఎక్కేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం, చాలామంది కదా, వాళ్ళు వీళ్ళు రెడీ అయ్యేసరికి టైం పట్టేసింది. 8:30 అయిపోయింది. అందరైతే వచ్చేసారు. నాకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే మేడారం వెళ్తున్నాం కదా, నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం మేడారం చూడడానికి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఇక్కడ చూడండి, దిష్టి కొబ్బరికాయ కొట్టేస్తున్నాము, మంచిది కదా. టైర్ కింద నిమ్మకాయ కూడా పెట్టేశామండి, మంచిది. ఇలా కొబ్బరికాయ కొట్టి వెళ్తే మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తామని అర్థం అంట. సో మేము వెహికల్కి పూజ చేసేసి అయితే మంచిగా స్టార్ట్ అయిపోయామండి. మీరు కూడా వచ్చేయండి మేడారం జాతరకి, మాతో పాటు చూసేయండి మా వీడియోని. ఓకేనా? మీరు ఎంతమంది వెళ్ళారో కూడా, ఎక్కడి వరకు మా వీడియో వెళ్ళిందో కూడా మాకు కూడా అర్థం కావాలి కదా. మీరు కూడా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళిరండి ఫ్రెండ్స్ అని అంటున్నారు వాళ్ళు. ఇక్కడ నేను నా కుట్టి తల్లి అయితే ముందు కూర్చున్నాము వెహికల్కి. చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామో. ఇదైతే మా విలేజ్, ఇప్పుడే దాటుతున్నాం మేమైతే. నాకైతే అక్కడైతే నేనైతే చాలా షాపింగ్ చేయాలి, అమ్మవారిని దగ్గరుండి చూడాలి అని చెప్పి అనుకున్నానండి. మనసులో ఏ కోరిక కోరుకొని వెళ్ళినా అది నిజమవుతుంది. అంత మహిమగల తల్లి అనేది సమ్మక్క సారలమ్మ. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. అమ్మకు ఎంతో ఇష్టమైనది వచ్చేసి బంగారం అండి. బంగారం కూడా మేము తీసుకెళ్తున్నాము. మేము ఇలా వెళ్తుంటే మధ్యలో ఆకలేసి ఒక చోట ఆగేసి తినేస్తున్నామండి అందరం. ఇలా అందరం కలిసి తింటుంటే ఎంత బాగా అనిపించిందో. ఇలా నాకైతే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇలా ఇష్టమే ఉండుంటుంది కదా. ఇక్కడ నా కుట్టి పాప అయితే అలసిపోయి పడుకుంది. చూడండి అందరు ఎంత చక్కగా కలిసి తింటున్నారో. వాళ్ళ వంట మనది, మా వంట వాళ్ళకు అన్నట్టు అందరం కలిసి తినేసాం మేమైతే. పులిహోర అయితే బాగా టేస్ట్ వచ్చింది, మంచిగా కుదిరిందండి. సూపర్ చేశాను పులిహోర. నేనైతే నేను కాదమ్మా గొప్పలు చెప్పడం, తిన్నవాళ్ళు చెప్పాలి అని అంటారా? అవునండి, వాళ్ళకు కూడా నచ్చింది. ఇక్కడ నేను మా కుట్టి పాప ఉన్నాం. కొంచెం సేపు అయితే నేను నా కుట్టి పాపతోటి ఆడుకున్నాను, టైంపాస్ అయిపోయింది. దాంతో ఆడుకుంటూ ఉంటుంటే చాలా బాగా అనిపించింది నాకు. చూడండి, నా కుట్టి తల్లి కూడా ఎంత చక్కగా చూస్తుందో. వెహికల్లో అస్సలు పడుకోలేదు. వెళ్తున్నాం జర్నీ, నేను కూడా చూస్తానన్నట్టు అటు ఇటు చూస్తూనే ఉంది. డ్రైవర్కి వెళ్ళి ఎలా నడుపుతున్నాడు అని చెప్పేసి నా కుట్టి కూడా చాలా అబ్జర్వ్ చేసిందండి అన్నీ. నాకైతే మేడారం వెళ్తుంటే మధ్యలో విలేజెస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. వాళ్ళ ఇల్లులు అయితే చాలా చాలా నచ్చాయి నాకు. అసలు సూపర్గా ఉన్నాయి. ఎదరైతే మేమైతే మేడారం వచ్చేసాం. ఇప్పుడైతే మేమైతే మేడారానికి ఎంటర్ అవబోతున్నాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. స్టార్టింగే చూడండి, ఇక్కడ నుంచే మొక్కులు స్టార్ట్ అయిపోయాయి అమ్మగారికి. మేమైతే ఇంకైతే మేడారంలోకి అయితే బయలుదేరుతున్నామండి. చూడండి, సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలోకి ఎంటర్ అయిపోయినాం మనం.
చూడండి ఇక్కడ వెదర్ ఎలా ఉందో, ఆ వెదరే వేరే అండి. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే చాలా చాలా నచ్చింది. ఒకవేళ మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి వెదర్ ఎలా ఉంది అనేది, సరేనా? నాకైతే బాగా నచ్చిందండి. కానీ నేను ఇందులో గమనించింది ఏంటంటే, పాపం మన పోలీస్ అన్నలు అయితే చాలా కష్టపడుతున్నారు ఎండలో కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్నలు, మా కోసం కష్టపడుతున్నందుకు. ఇంకైతే నేను వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా అయితే ముందు కూర్చున్నాను. వెనకాలైతే బాగా హడావిడి అల్లరి నవ్వుకుంటూ వచ్చారు మనోళ్ళు అయితే. నేను అక్కడ కూర్చోలేదండి, లేకపోతే మా జోకులు కూడా మీకు వినిపించేదాన్ని. నేనైతే కుట్టి పాపతోటి ముందు కూర్చున్నాను, ఎందుకంటే గాలి వస్తుంది కదా, ఈ వెహికల్లో అయితే చాలా గాలి వస్తుంది. సో నేనైతే ముందు సీట్లోనే కూర్చున్నాను. చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయో. మేడారం అయితే స్టార్ట్ అయిపోయాము. మేడారంలో అయితే అసలు అది లేదు అనేది ఏం లేదండి. మనకి ఏం కావాలన్నా A to Z అవైలబుల్లోనే ఉన్నాయి. మనకి గూడారాలు కానీ, షాప్స్ కానీ, మేకలు కానీ, కోడి కానీ, కొబ్బరికాయ కానీ, బంగారం కానీ అన్నీ మనకి మేడారంలోనే అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి. మనకి రెంట్కి కూడా సామాన్లు ఇస్తారు అక్కడ మేడారంలో. వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా గూడారాలు ఉంటాయి. ఇంతో అంతో ఇచ్చి గూడారంలో పడుకోవచ్చు ఫ్యామిలీతో వచ్చేటోళ్ళు. కాకపోతే అందరైతే కరెక్ట్ టైం అనుకొని రండి. ఒకటి అనుకొని ఒకటైతే మంచిగా ఉండదు. కొంచెం మాకు అలానే అయిపోయింది. సో మేము కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాము. మేమైతే ఇప్పుడైతే జంపన్న వాగుకు వచ్చామండి స్నానం చేయడానికి. చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారో జంపన్న వాగులో. ఏమున్నా ఏదున్నా చిక్కు చికాకులున్నా అన్నీ తొలగిపోతాయంట. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు. అంతా శుభ్రంగానే ఉందండి, క్లీన్గా ఉంది. మనకి లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి కూడా ఉన్నాయండి బాత్రూమ్స్. అలాగే బేబీ మదర్ ఎవరున్నా వాళ్ళకైతే ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఉంది అవైలబుల్లో అండి. మీరేం టెన్షన్ పడకండి, సరేనా? ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే, మేము ఇలా పైనుంచి చూస్తాం అనుకునే వాళ్ళకైతే మన గవర్నమెంట్ ప్రభుత్వం అయితే హెలికాప్టర్ కూడా అవైలబుల్లో ఇచ్చారండి. పైన మనం ఎక్కి కూడా చూసుకోవచ్చంట. మరి నాకైతే అలా తెలిసింది, నేనైతే పోలేదు, అంత ఐడియా నాకు లేదు. ఇదిగోండి నేనైతే మా చిన్న తొట్టి గ్యాంగ్తో కలిసి అయితే నేను జంపన్న వాగులో స్నానం చేస్తున్నాను. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది స్నానం చేస్తుంటే, హాయిగా అనిపించింది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సరేలే నువ్వు చేసావులే కానీ నీ కూతురు ఎక్కడా, మా కుట్టి పాప ఎక్కడా అని చూస్తున్నారా? కుట్టి పాపని తేలేదండి, ఎందుకంటే చలికాలం కదా, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి నేనే వెళ్ళి జంపన్న వాగులో స్నానం చేశానండి. అక్కడ జంపన్న కూడా ఉంటారు, కాకపోతే ఫస్ట్ స్నానం చేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకున్నామండి మేమైతే. అది కూడా వీడియో అవైలబుల్లో ఉంది. ఇదిగోండి ఇక్కడే అండి జంపన్న వాగు. ఇది వచ్చేసి సమ్మక్కగా అమ్మవారి కొడుకంట. ఇక్కడ మేము ప్రదక్షిణలు చేస్తున్నామండి. ఇదిగోండి మా నాన్న మా అమ్మ. చూడండి నా కుట్టి పాప కూడా ప్రదర్శన చేస్తుంది. చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా వచ్చి ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మని దర్శించుకోండి. మహిమగల తల్లి అండి, ఎలాంటి కోరికలున్నా నెరవేరుతుంది. నాకైతే ఈ దృశ్యాలు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చేశారో అసలు మేడారం వైబ్స్ అయితే చాలా అంటే చాలా పద్ధతిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. డప్పుల సౌండ్ వింటుంటే. ఇక్కడ చూడండి దర్శనానికి అయితే క్యూ పెరుగుతూ ఉంది, ఎందుకంటే సీతక్క వచ్చారు. మళ్ళీ వచ్చేసి ఈ న్యూజిలాండ్ నుంచి ఆదివాసులు వచ్చారంట. మేము వచ్చిన రోజే వాళ్ళు కూడా వచ్చారండి. మాకైతే దర్శనానికి చాలా టైం పట్టింది, మేము వెయిట్ చేసాము. చూడండి ఇక్కడ ఎంత రష్ అయిపోయిందో, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము. 1/2 అవర్ వరకు వెయిట్ చేశారు కదండి అందరూ. చాలా రష్ అయిపోయింది ఇక్కడ దర్శనం దగ్గర అయితే. మేమైతే నలిగిపోయామండి నిజం చెప్పాలంటే. చాలా రష్ అంటే చాలా రష్ ఉండే, అసలు కొబ్బరికాయ కొట్టడానికి కూడా
ప్లేస్ లేదు అట్లా ఉండింది మాకైతే. అట్లో ఇట్లో చేసి అయితే మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. చూడండి, చిన్నపిల్లలు ఉన్నోళ్ళైతే ప్లీజ్ దయచేసి జాగ్రత్త. ఫ్రీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు, అమ్మవారు ఎటు పోరండి. చూడండి ఇక్కడ ఎంత రష్ ఉందో. అక్కడ చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. అక్కడ ఏమైనా అయితే ఎలా అండి? ప్లీజ్ జాగ్రత్త అందరూ దర్శనం చేసేటప్పుడు అయితే నా నుంచి ప్లీజ్. సమ్మక్క సారలమ్మని అయితే నేనైతే చేరుకున్నాను మొత్తానికైతే. కాకపోతే రష్ ఉందని నేనైతే వెళ్ళలేదు, మా అన్న మా డాడీ వెళ్ళారు. అమ్మని చూస్తుంటే నాకైతే ఎంతో ఆనందం అనిపించిందండి. ఎంత అంటే అంత గుండె నిండిపోయింది ఆనందంతో. ఇంకా దగ్గరికి వెళ్ళి అమ్మని హత్తుకుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, వెళ్ళలేకపోయాను నేనైతే. సరే మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పి అమ్మని దూరం నుంచే మొక్కేసి వచ్చేసాను నేను. చాలా అంటే చాలా క్రౌడ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి నా దగ్గర చిన్న పాప కూడా ఉంది కదా అండి, చూసుకోవాలి కదా. మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. మేము మళ్ళీ వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేమైతే. సరే రిటర్న్ అయిపోయావు కానీ నువ్వు షాపింగ్ ఏం చేయలేదా అక్క అని డౌట్ రావచ్చు. నేనైతే ఏ షాపింగ్ చేయలేదండి. ఎందుకంటే నా దగ్గర చిన్న పాప ఉంది కదా, మా అమ్మ షాపింగ్కి వెళ్ళారు. నేనైతే వచ్చేసాను వెహికల్ దగ్గరికి. మా అమ్మ తీసుకొచ్చారు అన్నీ నాకు. మధ్యలో వెహికల్ ఆగిందండి. నేనైతే వేడిగా కాఫీ తాగుదామని అయితే దిగేసానండి. నేను కాఫీ తాగాను. నేనైతే హాయిగా అనిపించింది. ఇంతకు మీరు ఎప్పుడు బయలుదేరారు అని డౌట్ రావచ్చు. మేమైతే మార్నింగ్ బయలుదేరామండి. ఎందుకంటే నైట్ అక్కడే స్టే చేసాము. నైట్ 11 అయింది మాకు దర్శనం లేట్ అయిపోయింది. సో మళ్ళీ వండుకొని తినేసరికి కూడా లేట్ అయింది. మళ్ళీ రాత్రి ఎందుకని చెప్పేసి మేము కొంచెం దూరం వచ్చి స్టే చేసాము. మాకు నియర్ బైలో ఆపేసి అక్కడైతే మేము బ్రషెస్ చేసుకొని టిఫిన్స్ అయితే తినేసామండి. నిజం చెప్పాలంటే టిఫిన్స్ చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎక్కడో కాదు, మహబూబాద్ అండి. ఒక్కసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇదిగోండి మేము తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. లాస్ట్ వీడియో మాది ఇది. వెళ్తున్నాం తినేసి. అప్పుడైతే ఇది ఇక్కడ మా కుట్టి పాపతో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా మా కుట్టి పాపతో ఆడుకున్నాను. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి మేడారానికి. వెళ్ళి సమ్మక్క సారలమ్మని అయితే దర్శించుకొని రండి. చాలా మహిమగల తల్లి అండి. మీ కోరికలు ఏమున్నా తీరుతాయి. బాయ్, మళ్ళీ వచ్చేస్తా.